నమస్తే అండి, నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు మనం చింతపండు లేకుండా సియోను బచ్చలి ఆకుతో పచ్చడి చేసుకుందామండి. పచ్చడికి కావలసిన పదార్థాలండి: ఉప్పు, పసుపు, మెంతులు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, చింతాకు, సియోను బచ్చలి ఆకు, ఎండుమిర్చి 10, మెంతుకూర కొద్దిగా, పోపు దినుసులు, ఒక వెల్లుల్లిపాయి, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని కడిగిన సియోను బచ్చలి ఆకుని ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుంటున్నానండి. ఈ ఆకుని మా టెర్రస్ గార్డెన్లో పండించుకున్నానండి. చింతాకు కూడా మా టెర్రస్ గార్డెన్లోదే అండి. చింతాకు వేసుకుందాం. కొద్దిగా పసుపు, 2 స్పూన్లు ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని 10 ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు మినపప్పు, స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలండి. 2 విజిల్స్ వచ్చేసినాయండి. స్టవ్ కట్టేసుకుందాం. వేగిపోయినాయండి. వీటినన్నిటినీ మిక్సీ బౌల్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి. ఇదే పాన్లో మెంతికూర వేసుకుని వేయించుకుందామండి. వేగిపోయిందండి. మిక్సీ బౌల్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఉడికించిన సియోను బచ్చలి ఆకు వేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందామండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పచ్చడికి పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 3 స్పూన్లు మంచి నూనె వేసుకుందాం. నూనె కాగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. ఇవి వేగుతూ ఉండగానే పోపు దినుసులు 2 స్పూన్లు వేసుకుందామండి. తిప్పుకుంటూ వేయించుకుందాం. మా చెట్టు కరివేపాకు అండి, కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు పచ్చడి వేసి కలుపుకుందామండి. ఈ పచ్చడికి మనం చింతపండు వాడలేదు కదండి. చింతపండు బదులు చింతాకు వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. సియోను బచ్చలి ఆకు పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి.